విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త మనము చివరి ధన్యతలో ఉన్నాం. ఎన్ని ధన్యతలు చెప్పుకున్నా? ఎన్ని ధన్యతలు? మొత్తం 8 ధన్యతలు. అర్థమైనా? ఈ 8 ధన్యతలను మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఈరోజు చివరి ధన్యతలో మనం ఉన్నాం. చూద్దాం ఒకసారి 10వ వచనాన్ని గమనిద్దాం. 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనాన్ని మనం 8వ వచనం కాదు చదువుకుంటాం. ఎందుకంటే ఈ రెండు కలిపి అక్కడ ఉంటుంది. బాగా చూద్దాం ఒకసారి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఈ మాట చాలా మందికి విచిత్రంగా ఉండొచ్చు. ఇదేంటిది? నీతి నిమిత్తము హింసింపబడితే పరలోక రాజ్యం వస్తుంది. నీతి, న్యాయము, యథార్థత ఈ మూడింటిని అనుభవిస్తే పరలోక రాజ్యం వస్తుందా అని అనుకుంటున్నారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వర్ణించిన వర్ణను మనం అర్థం చేసుకునేదానికి కొన్ని విషయాలు నేను మీకు ముందుగా తెలియజేసేదానికి ఇష్టపడతా ఉన్నాను. చూద్దాం ఒకసారి. బైబిల్ గ్రంథంలో ఎవరైనా నీతి నిమిత్తము హింసింపబడ్డారా? క్రొత్త నిబంధనలో కానీ అలాగే పాత నిబంధనలో కూడా మనం గమనించి చూసుకుంటూ రావాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న వారికి శ్రమలు, కష్టాలు, సుఖం ఇవన్నీ వద్దు అనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్తున్నాడు. ఏమని? పరలోక రాజ్యంలోకి వెళ్ళాలి అంటే 9 ధన్యతలు. 8 కాదు, 9 ధన్యతలు. ఈ 9 ధన్యతలలో ఖచ్చితంగా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యానికి అర్హులు అనే విషయాన్ని తెలియపరుస్తూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం ఇది. అందులో 10వ వచనంలో ఏం రాయబడి ఉందంటే నీతి నిమిత్తము. నీతి అంటే ఏంటి? ఈ లోకంలో నీతి అంటే చాలా మంది అనుకుంటారంటే ధర్మం చేయడం నీతి, లేకపోతే అబద్ధం చెప్పడం నీతి అని అనుకుంటున్నారు. కానీ బైబిల్ దానికి సరైనటువంటి దృక్పథం లేదు. దానికి అంటే సరైనటువంటి సాక్ష్యం లేదు. నీతి ఎవరు చేశారు ఈ భూమి మీద? నీతిని, యథార్థతను కొనసాగించబడినటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు యేసుక్రీస్తు. ఆయన తప్ప ఎవరు కూడా నీతిని, యథార్థతలో నడిచినటువంటి చరిత్ర లేదు. ఎవరు కూడా నీతిని అనుభవించలేదు. నీతిని అనుభవించినటువంటి వ్యక్తి మాత్రము ఆయన్ని నమ్ముకున్నటువంటి ప్రజలు పాత నిబంధనలోను అలాగే క్రొత్త నిబంధనలోను చాలా మంది హింసించబడ్డారు. ఒకవేళ ఒక క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో నీకు నాకు శ్రమలు వస్తున్నాయి అంటే దేని నిమిత్తం శ్రమలు వస్తాయి అంటే నీతి నిమిత్తం మాత్రమే శ్రమలు వస్తాయి. యథార్థతను బట్టి శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు వచ్చినా పర్వాలేదు, మీరు అక్కడే ఆగి ఉండండి, వెయిట్ చేయండి, ఎదురు చూడండి. దేవుడు ఖచ్చితంగా నీతిమంతుడికి ఎప్పుడైనా ఆశీర్వాదాలు కానీ లేకపోతే దేవుని ఉద్దేశాల ప్రకారం నడిచే ప్రతి విశ్వాసికి కానీ ప్రతి క్రైస్తవుకి కానీ దేవుడు ఆయన ఆశీస్సులు ఎప్పుడు నిలుస్తాయి. విజయం ఎవరిదే అంటే న్యాయమిదే విజయం. ఎప్పుడైనా చూడండి, అసత్యము విజయం రాదు. ఒకవేళ ముందు అసత్యము ప్రబలాలు పరచొచ్చేమో కానీ చివరికి గెలిచేది నీతి, న్యాయము, యథార్థత. కాబట్టి నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది అన్నాడు. నీతి నిమిత్తం ఎవరు హింసించబడ్డారు? కొన్ని విషయాలు మనం పాత నిబంధనల నుంచి భక్తులు, నేను అక్కడ రాశాను చూడండి. అక్కడ నీతి నిమిత్తము భక్తులు హింసించబడ్డారు. తర్వాత 2 విశ్వాసులు హింసించబడ్డారు. 3 క్రైస్తవులు శ్రమల కొరకు ఎదురు చూడాలి. శ్రమ వచ్చింది అంటే మనం గొలుసుకోకూడదు, భయపడకూడదు. అందుకని అక్కడ 3 విషయాలు రాయడం జరిగింది.
భక్తులు ఎవరు, విశ్వాసులు ఎవరు, క్రైస్తవులు ఎవరు? క్రైస్తవులు ఎవరంటే చెప్తామండి, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు క్రైస్తవులు. పండగలకి, పబ్బాలకి, ఫంక్షన్కి వచ్చేవాళ్ళు మాత్రమే క్రైస్తవులు. విశ్వాసులు ఎవరంటే ఎక్కడ సంఘంగా కూడుకుంటారో, ఎక్కడ దేవుని వాక్యము పుష్కలంగా దొరుకుతుందో అక్కడికి వెళ్ళేవారు మాత్రమే విశ్వాసులు. ఇక భక్తులు అన్నాం. భక్తులు అంటే వాళ్ళు దేనినైనా విడిచిపెట్టి, నేను మీకు అర్థమయ్యే పనులకు దేనినైనా విడిచిపెట్టి అనే మాట నేను సంబోధిస్తా ఉన్నాను. దేనినైనా అంటే అర్థం ఏంటి? దేనినైనా విడిచి దేవుని పాదాల దగ్గర లేకపోతే దేవుని సన్నిధిలో కూర్చున్న వారు మాత్రమే భక్తులు. వారందరూ కూడా విశ్వాసులే. అందుకనే ఎఫెసీ పత్రిక 1 ప్రారంభ వచనాల్లో మనం గమనిస్తే అక్కడ పరిశుద్ధులు తరువాత విశ్వాసులు. సాధారణంగా పరిశుద్ధపరచబడిన తర్వాత విశ్వాసులు అవుతారా? విశ్వాసులు అయిన తర్వాత పరిశుద్ధులు అవుతారా? విశ్వాసులు అయిన తర్వాత పరిశుద్ధత వస్తుంది మనకి. కానీ భక్తులు అక్కడ ఏది రాస్తున్నారంటే ఎఫెసీ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశుద్ధులకు విశ్వాసులకు కూడా అయినది ఏమనగా అన్నాడు. అంటే అర్థమేంటి? మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాయింట్ మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోజు అలా ఉంది క్రైస్తవ్యం. శ్రమ వచ్చిందంటే యేసు ప్రభువును నమ్ముకోవాలంటే కండిషన్ కడుతున్నారు. ఏమని? నాకు ఉద్యోగం వస్తే యేసు ప్రభువును నమ్ముకుంటా, లేకపోతే నాకేదైనా ఇంకేదైనా వస్తే యేసు ప్రభువును నమ్ముకుంటా అని చెప్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడన్నా మాట చెప్పాడా? ఎక్కడ కూడా చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమిటి? పరలోక రాజ్యంలో ఉండాలి అంటే ఇదిగో ఈ 9 ధన్యతలలో ఏ ఒక్కటి కూడా పొదువుగా ఉండకూడదు. ఉండగలమా మనం? మానవుడు ఉండలేదు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే పొదువుగా ఉండొద్దు. అంటే మీరు తక్కువగా అది ఉంచుకోవద్దు, మీరు ఎక్కువగానే ఉంచుకోండి. శ్రమ పడండి, కష్టపడండి, ఇంకా ఎన్నెన్నో అనుభవించండి, ఏ పర్వాలేదు. నేను రోజు మీకోసం మీకు సిద్ధపరిచినటువంటి జీతం, మీకు సిద్ధపరిచినటువంటి స్థలం, మీరు నాతో కూడా ఎప్పుడు యుగయుగాలు కూర్చోవాలి అంటే ఇవన్నీ మీరు అనుభవించండి యేసు ప్రభు చెప్తే, ఈరోజు అలా లేదు. యేసు ప్రభు దగ్గరికి రావాలంటే కండిషన్ పెడతా ఉన్నారు. నాకు అది చేయాలి దేవుడు, నాకు ఇది చేయాలి దేవుడు, లేకపోతే నేను ఎందుకు నమ్ముకోవాలి దేవుడిని? ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళు దేవతలను పడిన వారు ఇచ్చే కోరికలు వేరే, యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే కోరికలు వేరే. దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చెప్పే కూడా సత్యమే, కానీ వాళ్ళు చెప్పే సత్యం పైనే ఉంటుంది. అది మనకి నిత్య జీవాన్ని ఇవ్వదు. ఉదాహరణకి ఎవరైనా పడుతున్నారు అని అంటే, హింసిస్తా ఉన్నారు అంటే, మీరు సర్వసాధారణంగా అందరూ కూడా క్రైస్తవులు, భక్తులు, లేకపోతే విశ్వాసులు, అన్ని జనులు అందరూ కూడా ఏం చెప్తారు? అయ్యో వాడు ఎందుకు పడుతున్నారు, పాపం వాడు ఎందుకు హింసిస్తున్నారు అంటున్నారు. కానీ అది అందరికీ మంచిగానే కనబడుతుంది. కానీ బైబిల్ గ్రంథంలో ఇంకా లోతుగా ఎందుకు కొడతారు? ఉదాహరణకి సింపుల్గా కొడతారు మనిషిని, సింపుల్గా తిడతారు మనిషిని. ఏదో ఒక తప్పు చేసి ఉంటే తిడతారు, వాడిని క్షమించి వదిలేండి అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ. అన్నిలో తప్పు చేస్తే ఏం చేయమంటున్నారు? శిక్ష చేయమంటున్నారు. కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కొంతమంది భక్తులు చూసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. పాత నిబంధనలో ఉదాహరణకి చాలా మంది భక్తులు ఉన్నారు. అందులో ఒక ముగ్గురిని మాత్రమే నేను మీకు పరిచయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను. ఎలా వాళ్ళు ఎందుకు శ్రమలు పడ్డారు, ఎలాంటి శ్రమలు పడ్డారో మీకు కొంత అర్థమయ్యేదానికి కొన్ని మాటలు నేను మీకు చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తాను. హేబేలు ఉన్నాడుగా, ప్రారంభంలోనే ఉన్నాడు. ఆయన ఎవరి కుమారుడు? హేబేలు, కయీను ఎవరి కుమారుడు? ఆదాముకి సంబంధించినటువంటి పిల్లలు. వాళ్ళలో మొదటి కుమారుడైనటువంటి కయీను, హేబేలు రెండోవాడు. వీళ్ళతో ఏమి శ్రమ పడ్డారు? దేవుని నిమిత్తం. అర్థమైందా? దేని నిమిత్తం కాదు, దేవుని నిమిత్తము హింసింపబడిన వ్యక్తులు మాత్రమే నేను చూపిస్తున్నాను. ఈ లోకంలో చాలా వాటి కోసం హింసింపబడుతున్నారు. దేవుని కోసం హింసించబడలేదు, కానీ ఇంకా వేరే వాటి కోసం హింసలు పడతా ఉన్నారు, శ్రమలు పడతా ఉన్నారు, కష్టాలు పడతా ఉన్నారు. దేవుని కోసం ఎవరు కూడా హింస లేరు. కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి భక్తుడు కూడా
ప్రతి విశ్వాసి కూడా ఖచ్చితంగా హింసపడిన తర్వాతనే వారి పేర్లు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి. మరి నీ పేరు నా పేరు జీవ గ్రంథంలో లిఖించబడాలి అంటే మనం కూడా ఇలాంటి శ్రమలు ఇలాంటి కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాల్సిందే. అంతే, ఇదే క్రైస్తవ జీవితం. చాలా మంది క్రైస్తవ జీవితంలో శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, ఏముండవని చాలా మంది చెప్తున్నారు. రాండి అడగండి, దీని అంతటిని అదొక సువార్త, అది కొత్త సువార్త, యేసుక్రీస్తు ప్రభు చెప్పిన సువార్త కాదది, వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి సువార్తది. దానికి ఫలం ఉండదు. అది నీకు మంచిగానే ఉంటుంది కానీ నీలో ఫలం ఫలించదు. నీలో ఫలం ఫలించకుండా ఉంటే ఆ చెట్టు ఏం చేయబడుతుంట? మత్తయి సువార్తలో మనం చదువుకుంటూ వెళ్తాం, చదువుకుంటూ వచ్చాం. ఏం చెప్తారంట? 3వ అధ్యాయంలో చెప్తాడు యేసు ప్రభు, ఫలింపని ప్రతి చెట్టుని నరికి అగ్నిగుండంలో వేస్తాను నేను అన్నాడు. మరి ఇప్పుడు చెప్పే బోధ ఎలాంటిది అంటే వేడకు వీళ్ళు క్రియేట్ చేసుకొని వాక్యాన్ని వక్రీకరించి వేడకు అనుకూలంగా, ఎందుకని ప్రజల్లో వీళ్ళకి మంచి పేరు కావాలి. ప్రజలు నరకానికి పోయినా ఇబ్బంది లేదు కానీ వీళ్ళకి మాత్రము మంచి పేరు కావాలి. తప్పు చేస్తున్న వారిని ఒరే బాబు ఇది తప్పు అని చెప్పరు, ఒరే ఇది సరి చేసుకోండి అని చెప్పరు. ఏం చేస్తారు? యేసు ప్రభు దగ్గరికి రండి, మీరు క్షమాపణ అడగండి. క్షమించే దేవుడు రాబోతున్నాడా? మనం ఆలోచన చేద్దాం. బోధ చేసే సేవకులు కానీ బోధకులు కానీ రేపు రాబోయే ప్రభువు క్షమించే దేవుడుగా వస్తాడా రాడా? ఇది నా పాయింట్. బైబిల్ ఏం చెప్తా ఉంది? యేసు ప్రభు ఏం చెప్పాడు? యేసు ప్రభు చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు, మరలా తిరిగి రాబోతా ఉన్నానన్నాడు. రాబోయే సమయానికి సంఘం ఎలా ఉండాలన్నాడు? సిద్ధపాటు కలిగి ఉండాలన్నాడు. ఏ సిద్ధపాటు? పెళ్లి కూతురు పెళ్లి కుమారుడి కోసం సిద్ధపడి ఉండాలి. ఎలా సిద్ధపడి ఉండాలి? ఎలా అమ్మా? నేను 2 ఉదాహరణలు చెప్తాను. పెళ్లి కూతురు ఈరోజు ఎలా సిద్ధపడతా ఉందంటే, మా ఆయన కార్లు ఉన్నాయా, బంగ్లాలు ఉన్నాయా, నేను అడిగిందల్లా ఇస్తాడా, అలా సిద్ధపడుతున్నారు. మరి భార్యాభర్తల బంధం గురించి బైబిల్ క్షుణ్ణంగా అర్థమవుతుంది. ప్రమాణాలు చేస్తాం. ఏమని ప్రమాణాలు చేస్తాం? పెళ్లి రోజు చాలా నియమ నిబంధనలతో పెళ్లి జరిగిస్తారు. ఆ నిబంధనలు ఒక్కటి కూడా పాటించరు. మళ్ళా వీళ్ళు దేవుని పిల్లలు. ఎట్లా అవుతారు దేవుని పిల్లలు? దేవుని పిల్లలు అవ్వాలంటే దేవుడు చెప్పిన దాంట్లో కనీసం 5 చేయాలి కదా. ఏం లేవు. ఏమేమి ఆలోచిస్తున్నారు? ఏమి సిద్ధపడుతున్నారు అంటే, మా ఆయనకి బాగా ఆస్తుంది, కార్లు ఉన్నాయి, మనం అడిగిందల్లా తెచ్చిస్తాడు, కోరిందల్లా చేయించని ఉద్దేశంతోనే ఈరోజు వివాహాలు స్త్రీలు పెళ్లి చేసుకుంటా ఉన్నారు. అలాగే పురుషుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఏం తక్కువగా, మీరు తక్కువని కాదు, ఆయన ఎక్కువని కాదు, ఇద్దరు అలాగే ఉన్నారు. కానీ సిద్ధపాటు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు కోసం సిద్ధపడుతున్నాము అంటే సంఘం సిద్ధపడతా ఉందంటే ఎలా సిద్ధపడాలి? ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి? ఆమె భార్య భర్తకి ఎప్పుడైతే లోబడతాడో అప్పుడే ఆ సంసారం బాగుంటుంది. లేకపోతే సంసారం ఎప్పుడు కలతలే. ఒకవేళ భర్త ఏదైనా తొందరపాటు ఏదైనా మాట్లాడితే ఇక దాన్ని రాద్ధాంతం చేసేసి ఇచ్చేస్తారు. ఒకవేళ భార్య ఏదైనా అంటే బయటకు లాగేసుకొని గందరగోళం చేసేసుకున్నారు. ఇది ఆ సిద్ధపాటు. ఇలాగనే ఉంది ఇప్పుడు క్రైస్తవ్యం. ఇలాగనే సిద్ధపడుతుంది సంఘం. భార్యాభర్తలు ఎలా ఉన్నారో, వారి అన్యోన్య సహవాసం ఎలా ఉందో అలాగనే సంఘం ఈరోజు అలాగనే కొనసాగుతా ఉంది. దేవుడి సిద్ధాంతాన్ని పక్కన పెట్టారు. ఏదో ఆశిస్తా ఉన్నాడు దేవుడి దగ్గర నుంచి. నీకు మంచి ఆరోగ్యం ఇవ్వడం, నువ్వు సరిగా 3 పూటలు భోజనం చేస్తున్నావు అంటే అది దేవుని కృప అనేది అర్థం చేసుకోకనే మనోడు మన ఇష్టం వచ్చినట్టుగా సిద్ధపడతా ఉన్నారు. ఈ సిద్ధపాటు కలిగిన దేవునితో ఉండలేదని క్లారిటీగా చెప్తూ కొన్ని ఉదాహరణలు మీకు చెప్పేదానికి నేను ప్రయత్నం చేద్దాం. ఏవేవి తెలుసు కదా అందరికీ? ఏవేవి తెలుసు మాట్లాడు. అప్పుడు జనాలు ఎవరైనా ఉన్నారా? జనం ఉంటే హింసిస్తారు ఆయన్ని. ఎవరైనా జనాలు ఉన్నారా? ఉన్నవాళ్ళే కదా. వాళ్ళ అమ్మ వాళ్ళ అంటే అవ్వ ఆదాము తర్వాత కయ్యూను. ఏవేవి? వీళ్ళు నలుగురు తప్పించేది లేదు. ఈ నలుగురిలో ఒకవేళ శ్రమ పెట్టాలంటే
ఎవరు శ్రమ పెడతారు? తల్లిదండ్రులు శ్రమ పెడతారు, పిల్లల్ని పెట్టరు. మరి అమ్మలు శ్రమ పెడతారు, పిల్లల్ని పెట్టరు. అయితే ఎట్లా వచ్చింది ఈ శ్రమ? చూద్దాం ఒకసారి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం, ఆయన ఎలాంటి శ్రమలు అనుభవించాడో. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు, మరి నీకు నాకు శ్రమ ఎందుకు వస్తుంది అనే విషయాన్ని తేల్చేదానికి కొన్ని మాట చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 3:12 చదువు. మనము ఏంటంట ఇక్కడ ఎవరిని గురించి ప్రస్తావన చేస్తా ఉన్నాడు? కయ్యూని ప్రస్తావిస్తున్నాడు. కయ్యూని ఎలాంటి వాడు? కయ్యూని మంచి ఆత్మనిచ్చాడా? వాడికి హృదయ శుద్ధి ఉందా? మనం ఇక్కడ 5వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏమని? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నాడు. ఇప్పుడు ఏం లేదు, హృదయ శుద్ధి లేదు కదా. మనము ఎలాంటి వారిని ఉన్నామంట? కయ్యూను లాంటి వారిని ఉండకూడదు అని అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? కయ్యూను లాగే ఉన్నాం. హృదయ శుద్ధి ఉందా మనకి? కయ్యూనికి హృదయ శుద్ధికి ఏమన్నా లింక్ లేదనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా లింక్ ఉంది. ఎందుకు లింక్ ఉందంటే మీరు ఆదికాండం అంతా చదివితే దాంట్లో క్లియర్గా ఉంటుంది. కయ్యూను చేసినటువంటి ప్రయోగాలు, చాలా ప్రయోగాలు చేశాడు ఆయన ఏ పేరు మీద. మరి మన చదువున వచ్చినంత కంప్లీట్ మనం కయ్యూను వంటి వాడు వారి ఉండరాదు. వాడు ఎవరి సంబంధి? దుష్టుని సంబంధి. తన సహోదరు ఏం చేశాడంట? కయ్యూను తన సహోదరుణ్ణి చంపాడు. మరి ఈరోజు క్రైస్తవులు అనబడిన వారు, లేకపోతే విశ్వాసం అనబడిన వారు ఎవరు చంపుతున్నారు? చూడాలి. విశ్వాసానికి పేరుకి, బైబిల్ సంఖ్యలో పెట్టుకొని పేరుకి ఏంటి ఆ బతుకు? అలాంటి విశ్వాస జీవితం అనవసరం. ఇక్కడ క్లారిటీగా బైబిల్ బోధిస్తా ఉంది ఏమని? మీరు కయ్యూను వంటి వారు. కయ్యూను ఎవరికి సంబంధి? దుష్టుని సంబంధి. మరి నీకే సంబంధం ఉంది? మనం కూడా అయితే కయ్యూను కంటే కాస్త కయ్యూను అంటే నా హక్కు ప్రకారం తప్పు చేసిన వెంటనే దేవుని శిక్ష వెంటనే వచ్చింది ఆయన మీదకి. 4వ అధ్యాయం మనం పరిశీలన చేస్తే వెంటనే ఏమన్నాడు ఆయన? ఏమన్నాడమ్మా? 4వ అధ్యాయం 12-13 వచ్చిన ఏమంటున్నది అక్కడ? వెంటనే పశ్చాత్తాపం చెంది, అయ్యో ఎంత దోష శిక్ష నేను భరించలేనయ్యా, నీవు శపించబడదు అని. చూద్దాం ఒకసారి ఆ మాట చూడండి. 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయం 13 వచ్చిన చూడండి ఒకసారి. 4:13. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేను ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ నిర్మలమై నన్ను కలుగుని వాడెవడో, నా వాడు నన్ను చంపునని యెహోవాతో నేను వెంటనే స్పందించాడు. ఈరోజు స్పందన లేదు క్రైస్తవుల్లో. వెంటనే స్పందించాడు. దేవుడు ఎప్పుడైతే ఇదిగో నీవు నీ తమ్ముడిని చంపినందుకు భూమిలో నుండి ఆయన ప్రాణం నాకు మొరపెడతా ఉంది కాబట్టి దేవుడు ఆయన్ని శపించాడు. శపించిన వెంటనే ఏమంటున్నాడు? మనకు దేవుని వాక్యము ఎత్తి చూపించి దేవుని వాక్యము ఖండితంగా మాట్లాడుతుంటే మన పేరు అలాంటి పశ్చాత్తాపం, కయ్యూను పొంది పశ్చాత్తాపం. ఆయన మంచోడంటారా, మనం మంచోడంటారా? ఆలోచించే ఒకసారి విశ్వాసులుగా మనందరం నేర్చుకున్న వారు సుమారమే. ఎవరు కూడా పండితులు లేరు, ఎవరు కూడా నిజమైనటువంటి భక్తులు లేరు. మన జీవితాన్ని ఏం చేసుకుంటూ వెళ్ళాలి? దినదినం పశ్చాత్తాపానికి గురి చేసుకుంటూ చేసినటువంటి పాపాలు, ఆలోచించినటువంటి ఆలోచనలు, ఎన్ని మాటలు అవతల అన్నాం, ఎంత ద్వేషంతో నీ హృదయం ఉంది, వాటినన్నింటినీ పరిశీలన చేసుకుంటూ వెళ్ళడమే, సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే క్రైస్తవ జీవితం. ఇలాంటి జీవితాల్లో శ్రమలు వస్తాయి. ఎందుకని? నీతిగా నిజాయితీగా బతికినటువంటి వేరేకే శ్రమ వచ్చింది. ఆయన చంపేశారు పట్టుకొని. మరి నీకు నాకు రాదా? నీకు నాకు ఖచ్చితంగా వస్తుంది. నీతి కోసం నువ్వు జీవిస్తే లేకపోని అన్ని అటుదారిపోయేటువంటి వస్తుందంటికి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. విశ్వాసిగా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవుని
భక్తుడిగా ఉండాలంటే జాగ్రత్త. మనకి ఏం జాగ్రత్తలు లేవు. ఏం చేస్తాం మనం? దేవుని సన్నిధికి పోవాల్సిన రోజే ఏడపడ్డాం ప్రయాణం. దేవుని సన్నిధికి రావాల్సిన రోజే ఏమొస్తుంది మనకి? మన ఇంటికి బంధువులు. దేవుని సన్నిధికి రావాల్సిన రోజే కడుపులో నొప్పి, కాళ్ళు నొప్పులు, ఏమేమో చెప్తాం సాకులు. మోషే కూడా అలాంటి కుంటి సాకులు చెప్పాడా? నిర్గమకాండం 3వ అధ్యాయం చదివితే మీరు ఉంది. దేవుడు ఒరే బాబు, నా ప్రజల యుక్తిలో మూలిగిపోతా ఉన్నారు, శ్రమలు అనిపిస్తా ఉన్నారు, నువ్వు వెళ్ళి వాడిని తీసుకురాపడా అన్నాడు. ఏం చెప్పాడు? చాలా చెప్పాడు. నేను అంటున్నాయ్యా, నాకు మాటలు రావయ్యా, నేనేం చెప్పాలయ్యా చెప్పాడు. దేవుడు చాలా సహనం కలిగినటువంటి వ్యక్తి. ఆ సహనానికి మించి మనం తప్పు చేస్తే దేవుడు ఒప్పుకుంటాడా? తల్లిదండ్రులు ఎంతసేపు సహనాన్ని ఓర్చుకుంటారు? కొద్ది సమయమే. నిన్ను కన్న తల్లిదండ్రులే నీ సహనానికి, అంటే నువ్వు మాట్లాడే తీరుకి, నువ్వు చేసే పనులకి వాళ్ళ సహనం కోల్పోయింది అంటే వాళ్ళని ఎంత రేపెత్తించుంటావు? సహనాన్ని కోల్పోయినప్పుడే వాళ్ళకు తగ్గిస్తారు. అలాగే దేవుడు కూడా చాలా సహనం కలిగిన వ్యక్తి. ఆయన చాలాసార్లు అర్థం చెప్పాడు. మోషే మౌనంగానే ఉన్నాడు. ఏదేదో చెప్పాడు. నీకెందుకురా, నేనున్నాను రా బాబు, నువ్వు వెళ్ళరా, నీ ముందు నేను వస్తానన్నాడు. దేవుడే ముందు వస్తానంటే మోషే ఏం చెప్పి ఏ బాధ? వెళ్ళనున్నాడు. వెళ్ళనున్నందుకు ఏం చేస్తానన్నాడు? చంపేసేదానికి కూడా వెనక చూడలేదు. మరి నీవు నేను దేవుని ప్రజలని చెప్పి దేవుని దగ్గరికి రావడానికి కుదుసాకులు పెట్టి అడగడానికి లెక్క, క్రీస్తు బిడ్డలను లెక్క అడగడానికి నీ కోసం ఎంత రక్తాన్ని కాచారు ఆయన? సర్వసాధారణంగా మనిషిలో ఎంత రక్తం ఉంటుంది? 7 లీటర్ల రక్తం ఉంటుంది, 8 లీటర్ల రక్తం ఉంటుంది. 8 పైన 9 అంతే, అంతకుమించి ఏమీ ఉండదు. ఆ 9 లీటర్ల రక్తం ఎన్ని గంటల సేపు ఉంటుంది మనిషిలో? ఒక నరాన్ని పోసేస్తే అంత కలిస్తే ఒక అరగంట లేదంటే ఒక 3/4 గంట అంతే. అంత తర్వాత ఆయనలో ఏమి రక్తం ఉండదు. కానీ ఆయన ఎప్పటి నుండి ఎప్పటిదాకా శ్రమను అనుభవించాడు సిలువలో? ఉదయం 9 నుండి సాయంకాలం 3 గంటల దాకా ఆయనలో ఎంత రక్తం ఉంటుంది ఒక మనిషికి? ఆయనలో కూడా 8 గంటల కదా ఉంటుంది. మరి అంతసేపు ఆ రక్తం దారబడి మనం పాడుకుంటాం. వీధులు గంట ఆ పాట ఏమమ్మా? వీధులు గంట రక్తదారదే, రక్తం ఎంత ఉంది. అయినా కూడా నీ కోసం అంతసేపు అంత రక్తాన్ని కాచినటువంటి వ్యక్తి నిన్ను లెక్కడగా రేపు ఏం చేశావు నా నిమిత్తం? బంధువులు వచ్చే ఆగిపోయేవే, మరి నీ కోసం నేను కాచిన రక్తం దానికి ఏంటి లెక్క? పెళ్లిలో ఆగిపోయేవే, ఏంటి నా లెక్క? నీ కోసం కాచింది ఎందుకా అని అడగడానికి లెక్క ఖచ్చితంగా అడుగుతాడు. ఆ లెక్క తెలియకనే మన ఇష్టం వచ్చినట్టుగా మనము ప్రయత్నాలు చేస్తాం. అది మనకి సబబు కాదు. అది ఒక క్రైస్తవ జీవితానికి లేకపోతే ఒక విశ్వాసికి అది సరైనటువంటి క్రమం కాదు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోనండి. ఒకవేళ ఇబ్బంది అయిపోయి వెళ్ళిపోతే దానికి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇబ్బంది కాకుండా సొంత సంఘాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళకూడదు. ఆదివారం గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఇది తొలిమెట్టు. క్రైస్తవ జీవితంలో తొలిమెట్టు ఏంటి అంటే ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో సొంత సంఘాన్ని విడిచి, నేను అనుకో సంఘం అక్కడ ఆ ఊళ్ళో, ఏ ఊళ్ళో నేను వీళ్ళ ఊళ్ళో సంఘం అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళేదాన్ని నేను దాచింది, అక్కడికి వెళ్ళేదాన్ని నీకు రక్తం దాచి పెట్టింది ఆయన. దానికి కూడా లెక్క ఉంటుంది. ఇబ్బంది ఎక్కువ తప్పదు. ఎవరికైనా ఇబ్బందులు రాకుండా ఉండవు, ఉంటాయి. ఆ ఇబ్బందులు ఒక వారం అంతే. ఇక ఛాన్సే ఇవ్వకూడదు వాళ్ళకి. ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. సరే, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులు ఎవరు? ఏబేలు చాలా శ్రమ పడ్డాడు వాళ్ళ అన్న నిమిత్తం. వాళ్ళ అన్న హింసించాడు ఆయన్ని. ఏం చేశాడని? ఏమైనా తప్పు చేశాడా? ఏ తప్పు చేయలేదు ఆయన. ఆయన మంచి ఫలాలు తీసుకెళ్ళాడు. దేవుడు తగినట్టుగా, దేవుడు కోరినట్టుగా ఎక్కువేడంతే. ఏంటది? పాత నిబంధనలో ఒక పద్ధతి ఉంది. ఏంటి? దేవుడికి మొదటిది బాగా క్రొవ్వు కలిగింది ఎత్తుకుపోయి దేవుడికి ఇవ్వాలి. అది ఆయన లెక్క. అందుకని కయ్యూరు ఏం చేశాడు? పుచ్చిపోయిన వంకాయ తీసుకున్నాడు, పుచ్చిపోయిన బేరకాయ తీసుకున్నాడు.
మంచి మంచిగా నీటిలో పోసుకున్నాడు. మరి ఏబేలు అలా చేయలేదు. మంచి శ్రేష్టమైన దాన్ని గొర్రెల్లో, మేకల్లో, ఆయన ఇచ్చినటువంటి సమస్తంలో శ్రేష్టమైన వాటిని తీసుకెళ్లి దేవుని పాదాల దగ్గర పెట్టాడు. అది దేవుడికి ఇంపైన సువాసనగా ఉంది. మరి నువ్వు నేను ఎలా ఉన్నా? ఇంపైన సువాసన ఇవ్వగలుగుతున్నావా? దేవునికి సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఇవ్వలేకపోతున్నాం అంటే మనకి ఇచ్చినోడికి అన్ని శ్రమలు వస్తే ఇక్కడ ఇవ్వడం పరిస్థితి ఏం కాకుండా చూడండి. ఈ లోపల మన ఉంటారు. చూద్దాం, మనం ముందుకు వెళ్దాం. ఇంకా చాలా మంది భక్తులు ఉన్నారు. ఇంకొక మాట చూద్దాం. ఇస్సాకు, భక్తులైనటువంటి ఇస్సాకు, ఈయన ఎవరు కుమారుడైనా? ఇస్సాకు ఎవరు కుమారుడు? అబ్రహాముకి సంపాదించినటువంటి సంతు. ఈయన ఏసాకు పడ్డాడు. ఈయన ఎవరైనా హింసించారా? మా ఇస్సాకు హింసించారా? ఇస్సాకు ఎక్కడ హింసపడినట్టు లేదే బైబిల్లో. మరి నేను హింసించబడిన వారిలో ఇస్సాకు ఉన్నాడు చెప్తున్నానే. ఎక్కడ హింసించబడ్డాడు చూద్దాం మనం ఒకసారి. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక చూద్దాం. హింసించబడినట్లు మనకి కొన్ని పత్రికల్లో మనం చూద్దాం. గలతీయులకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 29వ వచనాన్ని గమనిద్దాం. అప్పుడు లేకపోతే 28 కనిపిస్తున్నాయి. 4:28 సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఉన్నామా? ఇస్సాకు వలె పుట్టామంటే మనం ఏమనుకుంటున్నామా? తల్లిదండ్రులు పుట్టామనుకుంటున్నాం. లేదు, బైబిల్ గ్రంథంలో చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు అక్కడ చూడండి. పౌలు గారు ఎంత శ్రేష్టంగా అక్కడ ఉన్నటువంటి గలతీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులకు బోధిస్తా ఉన్నాడు. చూడండి, సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టినో ఇప్పుడును అలాగనే జరుగుతున్నది. ఇందుని గురించి ఏకమేమి చెప్పుచున్నది? దాసి దాని కుమారుని వెళ్ళగొట్టును, దాసి కుమారుడు స్వతంత్రాలు కుమారులతో పాటు ఏమన్నట్ట మనకెవరిని ఆయన అర్థమవుతుందా? ఇక్కడ దాసియాల కుమారుడు, దాసి పుట్టినటువంటి సంతానం ఉంది, సొంత వారికి పుట్టినటువంటి సంతానం ఉంది. ఇప్పుడు ఇద్దరిని సమానం చేశాడు. అదే ఇప్పుడు ఒక్కరినే సమాధానం చేశాడా? ఒక్కరినే సమానం చేశాడా? మనసు మీకు చదివేటప్పుడే అర్థం కావాలి. మరో ఒకసారి చదువు. ఇందును గురించి లేఖనం ఏం చెప్తున్నది? దాసి దాని కుమారుని వెళ్ళగొట్టును, దాసి కుమారుడు స్వతంత్రురాలు కుమారునితో పాటు వారసైనై ఉండడు. అంటే భార్యకి పుట్టినవాడు వారసుడు, భార్యకి పుట్టినవాడు వారసుడు కాదని అర్థం. ఇప్పుడు మనం ఎవరు పుట్టాము? అక్కడేమో ఇస్సాకు గురించి, ఇష్మాయిల్ గురించి మాట్లాడాక, ఇష్మాయిల్ ఎవరు పుట్టాడు? దాసి పుట్టాడు. ఇస్సాకు ఎవరు పుట్టాడు? భార్య పుట్టాడు, శారా పుట్టాడు. శారా అబ్రహాము భార్య భర్తలు. మరి ఇప్పుడు వాగ్దానం ఎవరికి రావాలి? ఇస్సాకు కావాలన్నా ఇష్మాయిల్ కావాలన్నా? ఇస్సాకు రావాలి. ఇప్పుడు ఏమంటున్నాడు? వాడు ఈడుతో సమానుడు కాదు అంటున్నాడు. అంతేగా? మరి ఇప్పుడు మనం ఎవరిని? మనము దేవుని సంతులో నుండి పుట్టినటువంటి వారిమా, లేకపోతే దాసి పుట్టినటువంటి పిల్లలు మనం? ఆలోచించి మనం ఎవరు పుట్టాము? సొంత వారికి పుట్టామా, లేకపోతే ఉంచుకోవడానికి పుట్టామా? మనం తెలుగు భాష మాట్లాడుతున్నది. ఎవరు పుట్టాము? మనం ఉంచుకోవడానికి పుట్టాము. మన భార్యకు పుట్టలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ఇక్కడేమో ఇంత కఠినంగా మాట్లాడాడు. మరలా రోమపత్రికకు వచ్చేసరికి రోమపత్రిక ఏమంటాడంటే, నేను అందరి కోసము నేను సమానత్వాన్ని ఇచ్చాను. ఎందుకని? నా అద్వితీయ కుమారుడు మీకోసం ప్రాణం పెట్టి మిమ్మల్ని కొన్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరయ్యారు మీరు? ఎవరికి సహోదరులు అయ్యారు మీరు? దేవునికి, అంటే యేసుక్రీస్తు ప్రభువుకి మనం ఏమయ్యారు? ఇప్పుడు అన్నదమ్ములు అయ్యాం. అర్థమైందా? మనం రక్త సంబంధికులు అయ్యాం. ఎందుకు నిమిత్తం? ప్రాణం పెట్టాడు కాబట్టి. ఆయన ప్రాణం పెట్టకపోతే నీకు రక్త బంధం లేదు. పేరు తెచ్చుకోకపోతే కదా రక్త బంధం. పేరు తెచ్చ
ఏమంటే తెంచుకుంటే తెగిపోతుందా? ఏమా? తెంచుకుంటే తెగిపోతుందా? ఏదమ్మా పాట పాడబడినా తెంచుకుంటే తెగిపోయేది బంధమా? రక్త బంధం. ఆ రక్త బంధాన్ని మీరు ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఏ కలవటం ఉంది? ఎవరు పుట్టాం? మనం దాసి పుట్టాం. దాసి పుట్టినటువంటి మనం దేవుడు ఎంత స్వతంత్రత ఇచ్చాడు అంటే ఊరికి ఇస్తాడు. దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలమ్మా. శ్రమ వస్తాయి. అందుకని అక్కడ ఏం మాట్లాడుతున్నాడు? భక్తునికి ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఈ శ్రమను మనం జాగ్రత్తగా ముందుకు చూసుకుని వెళ్ళడమే. అంటే దాన్ని మనం అది వచ్చిన మనం వెనక్కి ఆగిపోకూడదు. చాలా మంది శ్రమ వస్తే ఆగిపోతారు దేవుని దగ్గరికి, కష్టం వస్తే ఆగిపోతారు దేవుని దగ్గరికి. అది క్రైస్తవునికి, విశ్వాసికి అది సరైనటువంటి జీవితం కాదు. ఇక మూడవ వ్యక్తి యిర్మీయా. నేను ముగ్గురు చూపిస్తున్నాను. ఈ ముగ్గురులో ఒకటి హేబెలు, రెండు ఇస్సాకు. ఇస్సాకు ఏ శ్రమ పడ్డాడు? బాగున్నాడు, నాకు కూడా అదే భాగం, నాకు కూడా స్వతంత్రుడు కాడు అంటున్నాడంటే వీడు ఏం చేరికి పాల్పడ్డాడు? నాకు కూడా వాగ్దానంలో భాగమేమన్నాడు. ఇచ్చాడా? దేవుడు ఇవ్వలేదు. మరి నీకు నాకు ఇచ్చాడే, ఆ స్వతంత్రుడికి ఇచ్చాడే. మనం దాసి పుట్టినటువంటి, వ్యభిచారి పుట్టినటువంటి పిల్లలు మనం. ఎట్లా ఉంటాం మనం? కొడతలు ఎక్కడికి పోయాం మనం? చెట్టుకి కొట్టకి ఇదే వ్యభిచారం. వ్యభిచారం అంటే మీరు ఆయన మేము పోయా ఉంటుంది ఎక్కడండి మొంపదీసి మన కొడతలు ఎక్కడికి పోయాము? జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళామా? వెళ్ళలేదు. చెట్టుకి ముఖ్యం. జీవం లేనటువంటి చెట్టుకి, కొట్లకి, విగ్రహాలకి, ప్రతి దానికి ముఖ్యం. అందుకని మనం వ్యభిచారం పిల్లలైపోయాం. మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు. దేవుడు అవకాశం ఇచ్చి నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టి నిన్ను పరిశుద్ధపరిచి నేను దేవుడి మందిరాన్ని తీసుకొస్తే నాకు మా అమ్మ నన్ను నమ్మన్నదా? ఇక ఎన్నిసార్లు మా ఇంట్లో నీళ్ళు రాలేదు, అందుకని నేను రాలేకపోయినా. ఏం నీళ్ళు రాదు? రేపు రావా? ఆదివారం చర్చికి పోవాలని తెలుసు కదా, ముందుగానే నీళ్ళు పట్టుకోవాలని తెలియదా? మనకి ఏ గుర్తుకు రావు. అప్పుడు మనకి ఎప్పుడు గుర్తుకొస్తాయంటే ఆదివారం నీళ్ళు 7:30 గుర్తుకొస్తాయి. 7:00 కూడా గుర్తుకురావు. అప్పుడు గుర్తుకొచ్చేది ప్రతి దానికి నీ కోసం కార్చిన ప్రతి రక్త బిందువు నువ్వు లెక్క చెప్పాలి. ఇది కఠినంగా చెప్పాలంటే ఎంత కొద్ది దానికి నీకు ఎదురు దెబ్బ తగిలి అంత రక్తం పోతే ఓయమ్మా నాకు చాలా రక్తం పోయిందన్నవే. తన అద్వితీయ కుమారుడు సత్యదేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు రక్తం అంతా కాపాడుతూ ఉంటే తండ్రి చూస్తూ నిలబడుకుంటున్నాడు. అంతే పోయి కడిగా అడిగాడు, తండ్రి ఈ చిత్తమైతే ఈ గిరి నాటకం తొలగించయ్యా, నేను ఈ శ్రమ భరించలేనన్నాడు. ఏమన్నాడు తండ్రి? నో నా ప్రజలందరూ నా సొంతం వాళ్ళంటే నువ్వు చచ్చినట్టుగా రక్తాన్ని కాల్చాల్సిందే. ఆ రక్తం కింద ఎవడైతే నిలబడతాడో వాడు నా బిడ్డ అవుతాడు. అంతే. అందుకనే ఏర్పాటు, పిలుపు చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ మనకు కలిగి ఉన్నాం కాబట్టి మనం లక్షణంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించుకునే దానికి అవకాశం ఇస్తుంది. మరొకటి చూద్దాం. ఆయన పాత నిబంధనలోనే యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయం తప్పకుండా చూద్దాం. నేను మరో రేపు వారం కూడా ఈ యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తాను. చూద్దాం. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 15 నుంచి 18 వచ్చినారు. యిర్మీయా భక్తుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. అమ్మా యెహోవా చూడండి ఏం చెప్తాడు? యెహోవా భక్తుడు ఆయన. ఎంత వయసు యిర్మీయాకి? ఎంత వయసు? ఎన్ని సంవత్సరాలు అప్పుడు వచ్చాడు ఆయన? 12 సంవత్సరాలు వచ్చినప్పుడు వచ్చాడు ఆయన దేవుని సేవకి. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉంది, నన్ను జ్ఞాపకం చేసుకును, అమ్మా నన్ను దర్శించుము, నన్ను హింసించు వారిని నా కొరకు ప్రతిదండన చేయము, నీవు దీర్ఘశాంతము కలిగిన వాడివై నన్ను తీసుకుని పోము, నీ నిమిత్తము నాకు నింద వచ్చినను. ఎవరి నిమిత్తం వచ్చిన ఆయనకి? ఇక్కడ యిర్మీయా గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు మీరు? తన కుమారుడైనటువంటి క్రీస్తు
యేసుప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎన్ని నిందలు వచ్చాయి? మరి ఆయనకే నిందలు వస్తే మరి నీకు నాకు నిందలు రావా? సత్యం వైపు నిలబడితే నింద రాదా? ఖచ్చితంగా వచ్చేది ముందు నిందే. గుర్తుపెట్టుకోండి, సత్యం కోసం ప్రయాసపడు, వచ్చేది నీకు నిందే. ఆ నిందలో నుండి నిన్ను విడిపించగలిగేది దేవుడు తప్ప మనుషులు విడిపించాడు. మళ్ళా మీరు ప్రశ్న అడిగారు, దేవుడు ఎక్కడి నుంచి విడిపిస్తాడు? నన్ను జైల్లో వేశారు, అప్పుడు దేవుడు ఎక్కడి నుంచి విడిపిస్తాడు అని అనుకుంటున్నారు మీరు. దేవుడు ఎవరినో ఒకరిని ప్రేరేపించి పంపించి వాడికి పశ్చాత్తాపం కలిగించి నిన్ను విడిపించడానికి దేవుడు సిద్ధపాటు కలిగినటువంటి మనిషిని పంపిస్తారు. ఇది ఇతరుతో పాత నిబంధనలో ఉన్నటువంటి ముగ్గురు భక్తులను చూపించారు. అయితే పాత నిబంధనలో నుండి అలా శ్రమపడింది. ఇప్పుడు బోధ అయితే అయిపోయిందమ్మా. పాత నిబంధనలో శ్రమపడ్డారు, కొత్త నిబంధనలో శ్రమలే లేవా? చూద్దాం ఒకసారి. సంఘం, యెరూషలేములో ఉన్నటువంటి సంఘము ఎలా హింసించబడిందో మన అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం చూద్దాం ఒకసారి. సంఘము ఎలా హింసించబడిందో ఒకసారి చూద్దాం. అలాగే శిష్యులు, సంఘము హింసించబడింది, తరువాత శిష్యులు కూడా హింసించబడ్డారు. చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం సంఘము ఎలా హింసించబడిందో. ఏమైందని ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నానంటే మీకు సింపుల్గా అర్థమయ్యేదానికి నేను దాని వివరణని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చదువు, నేను ఒకసారి చదువు మళ్ళా. ఆమె యజమానుడు తమ లాభ సాధనము పోయినని చూచి సౌలును శీలను పట్టుకుని గ్రామపు చావులోనికి అధికారులకు ఈడ్చుకుని పోయింది. చాలు. ఇక్కడ ఏం జరిగింది? క్రొత్త నిబంధనలో శ్రమలే లేవండి, అన్ని ఆశీర్వాదాలే, ఇప్పుడు బోధలే, ఏం లేదు. అపోస్తలుల కార్యము ఎవరికి సంబంధించింది? క్రొత్త నిబంధనకు సంబంధించింది. చూద్దాం, క్రొత్త నిబంధనలో ఏం చేసేది? శ్రమ పెట్టడానికి విశ్వాసికి నీకు నాకు ఎలాంటి శ్రమ వస్తుందో చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ అపోస్తలులు అంటే పౌలు, శీల. శీల అంటే ఆత్మ చెప్తున్నారు మా మనిషి. చాలా మంది తెలియక సేవ అంటే ఆలోచన అనుకుంటున్నారు. సేవ అనే పేరు సేవయు అనే పదం కనపడుతుంది అక్కడ. ఏంటంటే అపోస్తలుడైన పౌలును సేవయు. సేవయు అంటే ఆలోచన చెప్తున్నారు ఆ పదాన్ని బట్టి. హెబ్రీ భాషలోకి వెళ్ళాలి మనం. హెబ్రీ భాషలో చూసి ఆ తర్వాత గ్రీకు భాషలో చూసి ఆ పదానికి ఏమర్థం ఉంది. తెలుగు భాషలో సేవ అంటే ఆత్మ పేరు వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే మన భాషలో ఉన్నటువంటి అర్థం అది. కానీ హెబ్రీ భాషలోకి వెళ్ళాలి, గ్రీక్ భాషలోకి వెళ్ళాలి. అక్కడ సేవయు అంటే ఆయన కూడా పురుషుడే. వీళ్ళిద్దరు సువార్త ప్రకటిస్తూ వెళ్తా ఉన్నటువంటి సందర్భంలో కుటుంబాన్ని చేయబట్టినటువంటి ఒక ఆవిడ దగ్గర 16వ అధ్యాయం అంటే అలానే ఉంటుంది. ఈ 16వ అధ్యాయంలో ఆమె సోది చెప్తా ఉంది. ఈ రోజు చెప్తా ఉంది కదా సోది చెప్పి అనేకుల కాడ డబ్బుని సంపాదిస్తా ఉంది. ఆమె పెట్టుకొని ఆ కనుక చాలా మంది బాగుపడుతున్నటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఈ రోజు అంతే కదా. గుర్తుపెట్టుకోనండి, చాలా మంది సేవకు ఎందుకు వస్తున్నారయ్యా అంటే డబ్బు సంపాదన కోసమే వస్తున్నారు. ఆత్మల రక్షణ కొరకు రావట్లేదు. ఆత్మల రక్షణ కొరకు వస్తే ఖచ్చితంగా వాళ్ళ బోధ అంటే సరిచేసే రీతిగా ఉంటుంది, ఎప్పుడు ప్రశ్న వేసే రీతిగా ఉంటుంది బోధ. వేరే బోధ ఎలా ఉంటుందని తెలుసా? మీరు ఏ తప్పు చేయండి, దేవుడు ప్రేమించే దేవుడు. ఒక కావ్య ఒక నేలకుండా మనకు అర్థం అవ్వాలనుకున్నా ఇప్పుడు వచ్చే బోధ ఏంటంటే ఏదో ఒక వచనం తీసుకుంటాడు, దాని వెనక ముందే తెలియడికి తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఒక కాగితం చూపిస్తాడు, ఒక కొండలో నీళ్లు చూపిస్తాడు, అంతే కదా. ఇప్పుడు కొండలో నీళ్ళు ఎవరు? దేవుడు, అంతే కదా. అంతే విశ్వాసి కాకి ఏం చేయాలి? రోజు ఒక రాయి దాన్ని వేస్తా ఉంటే నీళ్ళు పైకి వస్తాయా? వస్తాయి పైకి. ఏం చూపి మనం చూద్దాం. అది కథే. అది దాన్ని ఏమంటే శాస్త్రం అంటే దాన్ని కొండలను పాడేస్తే నీళ్ళు ఎక్కడ పైకి వస్తాయి? పైకి వస్తాయి నీళ్ళు రావు. మరి మన పెద్దోళ్ళు మన పూర్వీకులు ఏం చెప్పారు? దాన్ని కొండలు రాడేస్తా ఉంటే నీళ్ళు పైకి వచ్చాయట. ఎక్కడ వస్తాయి? అర్థం అవ్వాలి.
ఏమంటే దునపతి ఏంటంటే పోయి గాటి కట్టి మనల్ని దునపతి ఏంది ఉందా ఉందా? దునపతి మనం ఏం చేస్తాం? ఓ బయట ఏం చేసింది దూడ పరిస్థితం గాటి అలా ఉన్నది ఈ శాస్త్రం. అర్థమైంది? మీరు ఎన్ని తప్పులైనా చేయండి, దేవుడు క్షమించే దేవుడు. కాకి చూడండి, ఉదాహరణ చూడండి, సరిపోతుంది. కాకి చూడండి, మీకు శ్రమలు వచ్చాయా? మీరు కింద పడిపోయినారా? మిమ్మల్ని ఎవరైతే దానికి దేవుడు మీ దగ్గరకు వస్తాడా? ఇప్పుడు వస్తాడు. మరి అక్కడ రాలేదే. అపొస్తలులు ఏమైనా తప్పు చేశారా? పౌలు సేవ ఏమైనా తప్పు చేశారా? ఇదిగో పాపంలో ఉన్నటువంటి వారిని విడిపించేదానికి ఆమెలో ఉన్నటువంటి దెయ్యాన్ని నడగొట్టారంటే అది తప్పైపోయింది. ఎవరికి? ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులకి. మరి బాబు మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారా, మంచి చేయాలనుకుంటున్నారా అని చెప్పండి చూద్దాం. ఏమేమో మాట్లాడతారు, నోటికి వచ్చిందలా మాట్లాడేస్తారు. పాత జీవితాన్ని తీసుకొచ్చి ముందు పెట్టుకుంటారు. పాత జీవితం ముందు పెట్టుకుంటే ప్రయోజనం ఉండదు. కొత్త జీవితానికి కొత్తగా ఉండాలి జీవితం, మార్చుకుంటూ ఉండాలి జీవితం. అప్పుడే మనం విశ్వాసుని క్రైస్తవులు లేకపోతే అవం. సరే, ఇక్కడ చూద్దాం. అలాగే 18వ అధ్యాయం, అలాగే అపొస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. ఇక్కడ ఇంకొక వ్యక్తి శ్రమ పడ్డాడు. ఆయన చూద్దాం. 18వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. 18:5 సీలయు తిమోతియు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యమును బోధించుటయందును ఆతృతగా వాడై ఏం చెప్తాడు ఇక్కడ? యేసే క్రీస్తు. యూదులకు ఏం చెప్తాడు ఇక్కడ? ఏం సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఇదిగో మీరు అనుకుంటున్నటువంటి ఈ మరియమ్మ కొడుకే క్రీస్తు. అందరూ అనుకుంటున్నామా? ఈయన మరియమ్మ కొడుకు, ఈయన ఎలా అవుతాడు? దేవుడు, ఈ దేవుని కుమారుని మీరు ఎలా చెప్తున్నారు అని అడుగుతుంటే, పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఎవరు? పౌలు ఖచ్చితంగా చెప్తున్నాడు, యేసే క్రీస్తు. ఆయన కోసం నేను శ్రమ పడేదానికైనా నేను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో కనబడుతుంది మనకి. అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో నేను ఏర్పరచుకున్నటువంటి సాధనాన్ని అంటాడు పౌలుని. మరి నీకు నాకుందా అలాంటి భరోసా? ఉందమ్మా? మాకు ఎందుకంటే శ్రమ ఎవరు పట్టాలమ్మా? దేవుడమ్మా. ఎవరు పట్టారు శ్రమ? పాస్టర్ పట్టాడు. మాకు అవి పాస్టర్లకి అంకితం. మనం మరాఠీ గ్రంథాన్ని అందుకనే ధ్యానం చేశాము. మనం ఎందుకు ధ్యానం చేశామంటే విశ్వాసులు ఎలా ఉన్నారంటే మాకేం పట్టింది కాదు. చెప్పాను కదా ఉదయమ్మా, వచ్చామా పోయామా, మాకెందుకు? వచ్చామా పోయామంటే రేపు నీ పరిస్థితి కూడా అక్కడ అట్టే ఉంటుంది. వచ్చావుదమ్మా, పర్వాలేదు చూసుకున్నావు కదా. ఎందుకని? రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారము ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష లేదు అన్నాడు కదా. ఆ పదాన్ని పెట్టుకుని పర్వాలంటే పోతావు. ఎందుకని? బాప్టిజం తీసుకున్నావు కదా, ప్రభువులో చేసేసావు కదా, అందుకని కష్టం పోతావు. పాటగానే చూస్తావు, మళ్ళీ వచ్చేస్తావు. అప్పుడు నీ దారి రహదారిగా మారిపోతుంది. ఎందుకని? వచ్చావా పోయావా? నీకు కూడా అంతే. ఏది ఎత్తుతావో దాన్నే పాస్తావు. మరి నువ్వు ఏం చేస్తున్నావు? పోయడానికి పంటని అసలు వెతుకుతున్నావా? విత్తనాలు వేసి విత్తనాలు కూడా పెట్టేస్తున్నావు. ఎందుకని? నీ క్రియ ద్వారా, నీ మాట ద్వారా, నీ ఆలోచన ద్వారా. మరి నువ్వేం వస్తావు పంటని? విత్తనాలు వేసిన తర్వాత ఎలా కాపుతాలు చేయాలి? బరి తప్పకుండా కాపుతాలు చేయాలి. ఎక్కువ ఎండ పట్టకుండా కాపుతాలు చేయాలి. మేకలు తినేయకూడదు, ఎక్కువ ఎండ ఉండకూడదు, అట్టని ఎక్కువ వాన ఉండకూడదు. ఎంత శ్రమ చూడండి విత్తనాలు కాపాడాలంటే. మరి ఇప్పుడు నేను వేస్తాను అసలు విత్తనాలు, వేసి విత్తనాలు పెట్టేసుకుంటున్నారా? అంతే సంఘంలో ఉంది. వేసి విత్తనాలని పెరిగేసుకుంటూ పడతా ఉంది. ఎందుకని? ఎలా పెరిగేయడం అంటే మీ క్రియల ద్వారా, మీరు చేసే క్రియల ద్వారానే సంఘము వెనక్కి వెళ్ళిపోతా ఉంది. ముందుకు పోవాలంటే క్రియలు మారాలి, మనిషి మారాలి. మనిషి మారాలంటే లోకానికి మీకు వ్యత్యాసం కనబడతా ఉంటుంది. లోకం ఒకటి కోరుకుంటుంది, మీరు ఒకటి కోరుకుంటారు, కానీ దేవుడు ఒకటి కోరుకుంటాడు. దేవుడి ప్రకారంగా నడిచి వెళ్ళిపోవడమే విశ్వాసం యొక్క లక్ష్యం. సరే, ఇంకొక మాట చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక. వీరంతా దేవుని కోసము ఫిలిప్పీయులకు రాయబడిన పత్రిక. ఫిలిప్పీయులకు
రాయబడినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. కొన్ని మాటలు కొత్తగా చెప్దాం. నా బంధకములందు నేను సువార్త పక్షమున వాదించుటకు నేను కూడా వాదిస్తానే ఉన్నాను. వాక్యం అలా చెప్పట్లేదు. వాక్యం వేరే రీతిగా చెప్తుంది, మీరు వేరే రీతిగా బోధిస్తున్నారు. అలా బోధించొద్దు. వాక్యం ఏం చెప్తుందో దాన్నే బోధించండి. మీకు నచ్చినట్టుగా వాక్యాన్ని ఏం చేయొద్దు, మళ్ళించుకోవాలండి. వస్తే రాని, కాకపోతే పని. విశ్వాసపాతదని నీ బోధన మార్చుకుంటావా? మార్చుకోవద్దు. లేకపోతే పని. నష్టం ఎవరికి? ఎవరికి నష్టం? విశ్వాసకే నష్టం, పాస్టర్కే నష్టం ఉండదు. యథార్థంగా ఉన్నవాడికి ఏం నష్టం ఉండదు. యథార్థత లేనివాడికి నష్టం. చదువు 7వ వచనం. వారిని స్థిరపరచుటయందును ఎక్కడ వారిని వాదించుటయందును దానిని స్థిరపరచుటయందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని మీ హృదయంలో ఉంచుకుని ఉన్నాను. నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని గూర్చి ఇలా భావించుట నాకు ధర్మమే. 11వ వచనం. ఏలైనా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యము అంటే ఒక ప్రాంతం, గుర్తుపెట్టుకోండి. ప్రేతోర్యము అంటే అదొక ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా ఉన్నాడు. ఈయన సువార్త చెప్తా ఉన్నాడు. సేనలోని వారందరికీ, తక్కిన వారందరికీ స్పష్టమైన ఏం చెప్తుందంట? క్లియర్ ఇవ్వబడింది. 14. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలంగా ప్రభువు యందు స్థిర విశ్వాసులు గలవారై నిపుణులుగా దేవుని వాక్యము బోధించుటకును మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి. ఎక్కడ అసలు ధైర్యాన్ని వస్తుంది? ధైర్యంగా బోధిస్తున్న వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తే సంఘం ఖాళీ అయిపోద్ది. మన సంఘం లాగా ఖాళీ అయిపోద్ది. అయిపోయిన ఏమి ఇబ్బంది లేదు, ఏమి నష్టం లేదు. సత్యం కోసం నిలబడదాం, సత్యాన్ని కొనసాగిద్దాం. 17వ వచనం చివరి వచనం చదువు. కొందరు అసూయ ఏం చెప్తుంది ఇక్కడ? కొందరు అసూయ చేతను, కలక బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఎక్కడ ప్రకటిస్తున్నారంట? ఇక్కడ 2 విషయాలు చూపిస్తున్నాడు పౌలు. ఏం చూపిస్తున్నాడంటే, ఓ ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులారా, కొందరు మంచితనంతో క్రీస్తుని బోధిస్తున్నారు, కొందరు అసూయతో, అంటే వీళ్ళని నరకానికి పంపించాలని బోధించేవాడు ఎక్కువ ఈ కాలంలో. గుర్తుపెట్టుకోండి. లేకపోతే కొండలో రాళ్ళేస్తే నీళ్ళని పైకి వస్తాయి. మీరు శ్రమంలో, కష్టాల్లో, పాపంలో ఎసిగా కొట్టుకొని చస్తుంటే దేవుని పిల్లలు కాకుండా ఉన్నప్పుడు నువ్వు పాపంలో ఉండి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీకు చెయ్యందిస్తాడేమో, కానీ నీవు క్రీస్తు రక్తముతో కడిగి ప్రభువులలో చెయ్యి వేస్తా నువ్వు నిత్యము పాపంలో కొనసాగితే దేవుడు నీ చెయ్యి పట్టుకోడు. నువ్వు దేవుడు చెయ్యి ఎప్పుడు పట్టుకుంటాడు? ఏదో అసధర్మమైనప్పుడు, ఏదో సమయ స్ఫూర్తి. మనకు కొన్ని సమయాల్లో పాపం చేయాల్సి వస్తుంది, కొన్ని సమయాల్లో వాటిని మనము జయించుకునే శక్తిని మనకి ఇస్తాడు. నువ్వు జయించలేని, ఎప్పుడు జయించలేకపోతే నీకు చేయించి కనిపిస్తాడు ఆయన. రక్షించబడిన తర్వాత కూడా ఇవ్వడు. అదే చెప్తుంది ఇక్కడ. చదువు. కొందరు అసూయ బుద్ధితో, కలహ బుద్ధితో క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడై ఉండవాలని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్ష మనసుతో క్రీస్తుని ప్రకటించుతున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నారని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నాను. ఎంత క్లారిటీగా దేవుని వాక్యం చెప్తా ఉంటే మరి విశ్వాసం అర్థం కావట్లేదా? ఈరోజు అర్థం కావట్లేదంటే వాడికి ఏం లేదని అర్థం? రక్షణ లేదు, మారు
మనసు కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడంట? దేవుని వాక్యం కొరకు అదును పడుతున్నాడు. ఎప్పుడెప్పుడు బోధిస్తాడు, ఎప్పుడెప్పుడు చర్చి పెడతాడు. శుక్రవారం పెడుతున్నాడా? 7 గంటలకు పెడుతున్నాడు, 7 గంటగా 6 చూస్తుంటాడు. అది మారు మనసు రక్షణ కలిగిన వాడికి, దేవునిలో ఫలించాలనుకున్న వాడికి, దేవునిలో ఎదగాలనుకున్న వాడికి, దేవుని దగ్గర బహుమానాలు పొందుకోవాలనుకున్న వాడికి ఈ ప్రయాసం ఉంటుంది. మరి ఎదగకుండా ఉన్న వారికి ఇప్పుడే చెప్పాను కదా, మంచి బుద్ధితోనూ కలగ బుద్ధితోనూ. ఈ కలగ బుద్ధి కలిగిన వాళ్ళు ఎలా ఉంటారో రేపు వారం చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తు నిమిత్తం విశ్వాసానికి కూడా ఇప్పుడు దాకా ఎవరు చూసుకున్నాం? పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులను చూసాం, అలాగే కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘాలు, సేవకుల్ని చూశాం. రేపు విశ్వాసులకి ఎలాంటి శ్రమలు వస్తాయి, ఆ విశ్వాసులు ఎలా దేవునికి దూరమైపోతారు అనే విషయాలు మరి దేవుని చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే మరి వచ్చే వారం మనము నేర్చుకునేదానికి ప్రయత్నం చేద్దాం. అందువల్ల మీరు దేవుని వాక్యానికి దూరం కాకుండా, దేవునికి దూరంగా ఉండకుండా, దేవునితో మీరు అంటుకట్టుబడి ఉన్నట్టుగా మనందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. అందులో తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం.